మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యూష రెడ్డి గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇప్పుడు 2024 ఎండింగ్లో ఉన్నాం. Yeah. ఒకవేళ మీరు కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సంథింగ్ ఒక సెట్ ఆఫ్ మనీ మీ దగ్గర ఉంటే ఫ్యూచర్కి, అంటే ఫ్యూచర్ వరకు కాకపోయినా సంథింగ్ 2025కి ఏ టైప్ ఆఫ్ స్టాక్స్ని పిక్ చేసుకుంటారు మీరు? ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ అయితే బెస్ట్ అంటారు ఫ్యూచర్ పర్పస్? ఇప్పుడు ఫ్యూచర్ పర్పస్ గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడన్నా నేను పర్సనల్గా పిక్ చేసుకునేటప్పుడు స్టాక్స్ నా కోసం పిక్ చేసుకుంటే ఐ విల్ గో ఫర్ లాంగ్ టర్మ్ ఓన్లీ. ఓకే. నేను ట్రేడింగ్ లాంటివి వాటిలో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ విల్ నాట్ ఎంకరేజ్ ఓకే. ట్రేడింగ్. సో నేను ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 1 to 2 lakhs ఉన్నాయి అనుకుందాం స్పేర్గా, అండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను పర్సనల్గా ఐ విల్ గో విత్ స్పేర్ అమౌంట్. అంటే నా దగ్గర ఆ డబ్బులు లాస్ అయినా నాకు ఎఫెక్ట్ పడదు అనుకున్నప్పుడు నా ఫినాన్సెస్కి అన్న అమౌంట్ని మాత్రమే స్టాక్స్లో పెడతాను. ఓకే. సో ఇప్పుడు మాట్లాడుకుంటే, కాకపోతే అది కూడా మనం ఒక ప్రాపర్గా ఎనలైజ్ చేసుకొని ప్రాపర్ రీసెర్చ్తోని పెట్టుకుంటే అండ్ లాంగ్ టర్మ్కి వెళ్తే మాత్రం మనకి ఏ సిచ్యువేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం సిచ్యువేషన్ ఉన్నా కానీ మనకి ప్రాబ్లం అవ్వదు. అప్పుడు స్టాక్స్ విషయానికి వస్తే ఇప్పుడు నేను పర్సనల్గా చూస్ చేసుకోవాలి అని అంటే ఐ విల్ గో విత్ టెక్నాలజికల్ స్టాక్స్. ఓకే. ఎందుకనంటే మనకు ఫ్యూచర్లో టెక్నాలజీ పైనే బేస్డ్ ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి ఏఐ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. కార్స్ చేయాలన్నా కానీ లేకపోతే ఏది డిజైన్ చేయాలన్నా ఏఐ త్రూనే ఇట్స్ పాసిబుల్. ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ఏఐ. సో అలాంటి వాటిల్లో నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్ వచ్చేసి కేపీఐటీ టెక్నాలజీస్. ఓకే. నాకు పర్సనల్గా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఇన్వెస్ట్ చేయాలి అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకుంటే ఐ విల్ గో విత్ బజాజ్ ఫినాన్స్. ఓకే. ఫినాన్స్ సైడ్ ఆ సెక్టర్లో మాట్లాడుకుంటే ఫినాన్షియల్ సెక్టర్ సైడ్ బజాజ్ ఫినాన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ గో విత్ టాటా మోటార్స్ అండ్ టాటా పవర్స్. పవర్ సెక్టర్లో కూడా రెండు ఒకటే తీసుకున్నారు మ్యామ్. టాటా మోటార్స్ అండ్ టాటా పవర్స్. సో ఏమైపోతుంది అంటే ఇవి మంచి ప్లేయర్స్ ఆల్రెడీ మార్కెట్లో, సో రిస్క్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. అండ్ నేను లాంగ్ టర్మ్కి ప్లాన్ చేస్తున్నాను కాబట్టి, లాంగ్ టర్మ్ అంటే ఒక 10 years కోసం ప్లాన్ చేస్తున్నాను కాబట్టి, ఆ మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న, కంపెనీ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న, దే హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ దెమ్సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. ఈ బజాజ్ ఫినాన్స్ కానివ్వండి, టాటాస్ కానివ్వండి, దే హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ దెమ్సెల్స్. సో నా డబ్బులు అయితే ఎక్కడికి వెళ్ళకుండా సెక్యూర్డ్గా ఉంటాయి అన్నట్టు. ఓకే అన్న, మీ మార్కెట్ వాలటాలిటీకి గురైనప్పుడు సంథింగ్ మన మార్కెట్ క్యాపిటల్కి మించి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు ఎలా డీల్ చేస్తారు? ఇప్పుడు మార్కెట్ వొలాటిలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు అడగచ్చు ఆ ప్రోడక్ట్స్లోనే ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇన్ని స్టాక్స్ ఉన్నాయి కదా, వాటిల్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ వాట్ అబౌట్ దిస్ కేపీఐటీ టెక్నాలజీస్? ఈ కేపీఐటీ టెక్నాలజీస్ అనేది మనం కొత్తగా వింటున్నాము దాన్ని. ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటివి, టీసీఎస్ లాంటివి టెక్నాలజికల్ సైడ్లో దే హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ దెమ్ సెల్ఫ్. అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు వీటిని ఎందుకు చూస్ చేసుకున్నారు అని చెప్పేసి చాలామంది, ఇప్పుడు నా దగ్గర క్లయింట్స్ వచ్చే వాళ్ళు కూడా, ఇప్పుడు నేను సపోజ్ చెప్పాను అనుకోండి, నేను వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాను నా పర్సనల్ కోసము అని చెప్పేసి, దే విల్ ఆస్క్, ఇది కొత్తగా ఉంది మేడం, ఇది ఎందుకు దీంట్లో చూస్ చేసుకున్నారు అని చెప్పేసి. సో దాని గురించి చూసుకుంటే అది ఇప్పుడు ఈవీ వెహికల్స్కి ఏదైతే బ్యాటరీస్ మనము డిజైన్ చేస్తారో ఏఐ త్రూ, దట్ విల్ డూ దట్ వర్క్ అన్నట్టు. ఆ కేపీఐటీ టెక్నాలజీస్ అనేది దే ఆర్ వర్కింగ్ ఫర్ కార్ డిజైనింగ్ టైప్లో. ఓకే. ఆ బ్యాటరీ డిజైనింగ్కి అండ్ అది డిజైన్ రెడీ చేసి ఇస్తారు కార్ కంపెనీస్కి. అండ్ వాళ్ళు ఎక్కువ శాతము దే ఆర్ వర్కింగ్ విత్ అబ్రాడ్ కంపెనీస్, మెయిన్గా యూకే అండ్ యుఎస్ బేస్డ్ క్లయింట్స్ చాలా ఎక్కువ ఉన్నారు వాళ్ళకి. ఓకే. సో ఏమైపోతుంది అని అంటే, వాళ్ళకి
ఆల్రెడీ అక్కడ కార్ కన్సంప్షన్ కానివ్వండి, కార్ డిజైన్స్ కానివ్వండి ఎక్కువ ఉంటాయి బయట కంట్రీస్ లో. సో వాళ్ళకి ఆల్రెడీ క్లయింట్స్ ఉన్నారు అక్కడ, ఓకే. దే ఆర్ ఆల్రెడీ సెటిల్డ్ దేర్ విత్ క్లయింట్స్. ఇప్పుడు ఫ్యూచర్ లో వాళ్ళ దగ్గర ఒక మంచి డిజైన్ రెడీ అయింది అంటే వాళ్ళు చాలా ఈజీగా అమ్ముకోగలుగుతారు దాన్ని. సో వాళ్ళు ఇంకా చాలా రీసెర్చ్ కూడా చాలా బాగా వాళ్ళ ఆర్డి కూడా చాలా బాగుంది అన్నట్టు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉంటుంది మన కదా. ఎకనామిక్ బేసిస్ చూసుకున్నా సరే బయట కంపెనీస్ తో అంటే బయట కంట్రీస్ తో ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు, కనెక్ట్ అయి బేస్ అయి ఉన్నారు ఉన్నారు ఈ వాళ్ళు. కంపెనీ సో మీద. వాళ్ళకి బిజినెస్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే. సో ఆ బేస్డ్ పైన నేను అదైతే లాంగ్ టర్మ్ కి అయితే, ఇప్పుడు సపోజ్ షార్ట్ టర్మ్ లో చూసుకున్నాం అనుకోండి, ఈ రూపీ అండ్ డాలర్ డిప్రిషియేషన్ వల్ల ఆ కంపెనీకి ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. ఎందుకు అని అంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ లో దే విల్ గెట్ సమ్ లాసెస్ కదా. అండ్ ఇప్పుడు సపోజ్ ఆ డిజైనింగ్ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, దాని వల్ల కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో అది షార్ట్ టర్మ్ కి మాత్రమే. ఓకే. ఈ టాటా పవర్ అనేది సంథింగ్ మీరు దాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అది? సో ఇప్పుడు టాటా పవర్ అనేది కూడా ఎందుకు అని అంటే, దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫాస్ట్ ఇన్ టు కన్వర్షన్స్. ఇప్పుడు గ్రీన్ పవర్ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం మనం. ఆ గ్రీన్ పవర్ కి కన్వర్ట్ అవ్వడానికి వీళ్ళు చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు. సో ఫ్యూచర్ మొత్తం మనకు గ్రీన్ పవరే ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు ఆల్రెడీ ప్లేయర్స్ దాంట్లో, అండ్ వాళ్ళకి ఎక్కడి నుంచి కూడా డబ్బులు తెచ్చుకునే అవసరం లేదు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్లేయర్స్ అనుకోండి, కొత్త ప్లేయర్స్ పైన నేను బెట్ పెడితే ఏమవుతుంది, డబ్బులు సేకరించడంలో కూడా వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ దగ్గర ప్లాన్ ఉండొచ్చు కానీ వాళ్ళ దగ్గర మనీ ఉండకపోవచ్చు అది ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇట్ మే టేక్ సమ్ మోర్ టైం. అప్పటికి టాటా వాళ్ళు ఆల్రెడీ చేసేస్తారు దాన్ని. సో అందుకే ఐ వాస్ గోయింగ్ టు చూస్ విత్ టాటా పవర్. అండ్ టాటా మోటార్స్ వచ్చేసి, అండ్ ఫ్యూచర్లో టాటా మోటార్స్ దే ఆర్ ప్లానింగ్ టు స్ప్లిట్ ఇంటూ 2 కంపెనీస్. టాటా మోటార్స్ ని 2 కంపెనీస్ గా స్ప్లిట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకటి టోటల్ గా ఈవీ వెహికల్స్ కే సపరేట్ ఒక కంపెనీ పెట్టుకుందామని. సో అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు అది స్ప్లిట్ అయినప్పుడు నేను టాటా మోటార్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఈ స్టాక్స్ కూడా వాళ్ళు స్ప్లిట్ చేస్తారు. అండ్ అప్పటి నుండి నేను ఈవీ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాను. ఇంకా టాటా మోటార్స్ మీద మాత్రమే, టాటా మోటార్స్ పైన పెట్టి, అండ్ టాటా ఎప్పుడైతే స్ప్లిట్ అవుతుందో ఫ్యూచర్ లో, అప్పుడు ఐ విల్ ట్రై టు ఇన్వెస్ట్ మోర్ ఆఫ్ మై అమౌంట్ ఇంటూ ఈవీ. ఈవీ మోటార్స్ ఏవైతే ఉంటుందో టాటాది, దానిపైన మాత్రమే ఎక్కువ బిట్టింగ్ చేస్తాను నేను అప్పుడు. బజాజ్ ఫినాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఫినాన్స్ ఇండస్ట్రీలో చూసుకుంటే బ్యాంక్స్ తర్వాత లోన్స్ కి గుర్తొచ్చే ఫస్ట్ నేమ్ ఏంది? బజాజ్ ఫినాన్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లాస్ట్ 3 to 4 months నుంచి వాళ్ళ రిటర్న్స్ ఏమంతా బాగాలేవు, కాకపోతే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద సిచ్యువేషన్. ఎలా అని అంటే, ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది ఖచ్చితంగా, ఫ్యూచర్లో బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం ఖచ్చితంగా పెంచుతుంది, దేనికన్నా డిప్రిషియేషన్ మాత్రం జరగదు. సో వీళ్ళు ఏం చేస్తారు, దే విల్ గెట్ లోన్స్ అండ్ కొంచెం తక్కువ రేట్కి ఇవ్వడానికి ట్రై చేస్తారు బయట మార్కెట్లో. సో అప్పుడు ఏమవుతుంది, అందరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తారు కదా. అండ్ మెయిన్గా ఏంటి అని అంటే, వాళ్ళు ఆల్రెడీ స్ప్రెడ్ అప్ అయిపోయి ఉన్నారు, టోటల్ ఇండియాలో స్ప్రెడ్ అప్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. చిన్న ఇప్పుడు మనకు ఎయిర్ కూలర్ కొనుక్కోవాలన్నా కానీ మనం బజాజ్ ఫినాన్స్ సైడే చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా లో టు మిడిల్ క్లాస్ టు అప్పర్ క్లాస్ అనుకున్నా కానీ ప్రతి ఒక్కరు బజాజ్ ఫినాన్స్ నే చూస్తున్నారు. సో అంత ఫాస్ట్ గా బీట్ చేసే కంపెనీ ఇంకొకటి వస్తుందని కనిపించట్లేదు, సరౌండింగ్స్ లో ఎక్కడ కనిపించట్లేదు. సో అందుకోసమని బజాజ్ ఫినాన్స్, ఐ వాస్ గోయింగ్ విత్ బజాజ్ ఫినాన్స్. సో ఇవన్నీ నాకు ఒక 10 years వరకు సేఫెస్ట్ ప్రోడక్ట్స్ లాగా కనిపిస్తున్నాయి కాబట్టి నా డబ్బులు తీసుకెళ్లి దాంట్లో పెట్టుకుంటాను. ఇంకా అది కూడా టోటల్గా ఒకటేసారి పెట్టాల్సిన అవసరం లేదు. నేను మార్కెట్ పడ్డప్పుడల్లా పెడతాను. ఆ 2 lakhs నే ఉంచుకొని మార్కెట్ పడ్డప్పుడల్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుని వదిలేస్తే 10 years లో చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి అవి నాకు. అండ్ ఇప్పుడు ఈ స్టాక్స్ గురించి, వీటి గురించి అయితే మాట్లాడుకున్నాము మనము, ఈ 3 stocks అనేవి ఇట్స్ ఫర్ నా పర్సనల్ కోసం నేను చూస్ చేసుకున్న స్టాక్స్. అండ్ అవి ప్రతి ఇండివిజువల్ కి కూడా అలాగే వర్కౌట్ అవ్వదు. సో ఎవరన్నా కానీ ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు మాట్లాడుకున్నారు సో ఆ స్టాక్స్ బాగుంటాయి అని చెప్పేసి మనం గుడ్డిగా వెళ్ళిపోయి అక్కడ పెట్టేయొద్దు. ఇంకా ఫస్ట్ మనం ఒక మంచి స్టాక్ ఎక్స్పర్ట్ దగ్గరికి కానివ్వండి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరికి కానివ్వండి వెళ్ళి
మనకి ఏ ప్రోడక్ట్స్ చూస్ అవుతాయి. ఇప్పుడు నేను 10 years కోసమని ఈ ప్రోడక్ట్స్ చూస్ చేసుకున్నాను. Okay. ఇప్పుడు నాకు 1 year కావాలి అంటే నేను వేరే ప్రోడక్ట్స్కి వెళ్తాను. 2 years Exactly. కావాలి అంటే వేరే ప్రోడక్ట్స్కి వెళ్తాను. అదే 20 years కావాలి అంటే ఐ విల్ గో విత్ అదర్ ప్రోడక్ట్స్. ఎగ్జాక్ట్లీ. అలా 5 years కావాలి అని అంటే నేను ఐ విల్ గో విత్ అదర్ స్టాక్స్. ఓకే. ఇది నా పర్సనల్ గా నా కోసం డిజైన్ చేసుకున్న ఇది. Investment. సో ఇలా Okay. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ డిజైనింగ్ అనేది ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ లో. సో మీకు ఏది సూట్ అవుతుందో, మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ సూట్ అవుతాయో, మీకు ఎలాంటి స్టాక్స్ సూట్ అవుతాయో అనేది మీరు ఒక మంచి స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి, మంచి స్టాక్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కన్సల్ట్ అయ్యి కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయండి వాటిలో. అబ్సల్యూట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా.